పవన్ కళ్యాణ్ గారు ఆయన గ్రామీణ అభివృద్ధి శాఖకి మంత్రి కాకుండా అటవీ శాఖ అభివృద్ధికి కూడా మంత్రి. అయితే రీసెంట్‌గా ఏపీలో కొంతమంది చిత్తూరు జిల్లాకు సంబంధించిన ప్రాంతాలలో ఏనుగులు పంట చేతికొచ్చే సమయానికి ఏనుగులు వచ్చి ఆ యొక్క పంటను మొత్తం ధ్వంసమైతే చేస్తూ ఉన్నాయి. అయితే ఈ సందర్భంగా రైతులు స్థానికంగా ఉన్న అధికారులకైతే చెప్పడం జరిగింది. ఈ యొక్క శాఖ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆయన వెంటనే స్పందించి ఈ యొక్క ఏనుగులు ఎందుకు వస్తున్నాయి, వాటిని వెళ్ళగొట్టడానికి ప్రత్యామ్నాయ మార్గాలు చేయండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ వెంటనే అధికారులకి అయితే చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క ఏనుగులు ప్రతి సంవత్సరం వస్తున్నాయి కాబట్టి వాటిని శాశ్వతంగా ఎలా పరిష్కరించాలో వాటికి తగిన మంచి ఏర్పాట్లు చేయండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన ఎలా చేస్తారో పాలన మీద అవగాహన లేదు, ఆయన ఒక సినీ సెలబ్రిటీ అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఒక సాధారణ రాజకీయ నాయకుడి కన్నా రైతుల సమస్యలను వెంటనే పట్టించుకొని వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. ఇది ఒక మంచి పరిణామం. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ తన యొక్క పరిపాలన భవిష్యత్తులో సీఎం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే పరిపాలన ఎలా చేయాలని దాని మీద ఒక పట్టు అయితే సాధించుతున్నట్లయితే మనకైతే అర్థమవుతుంది. దానికి నిదర్శనమే రైతులు అడిగిన వెంటనే ఆ రైతులు ఏనుగులను ఎల్లగొట్టడం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అయితే చేయడం జరుగుతుంది. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి.